మా సామాన్య శాము సూర్యకి చేతు కాపీ ఇస్తుంది. అది కానీ ఇప్పుడు సూర్య తాగాడా ఇంకంతే, శామ్ వైపు తిరిగిపోతాడు. అదేంటి ఫ్రెండ్ అలా వెళ్ళిపోతున్నావు? నీకెన్న పిచ్చా? పిచ్చి అనుకో, ప్రేమ అనుకో, పిచ్చి ప్రేమ అనుకో, ఏదో ఒకటి అనుకో, నువ్వు నాతోనే ఉండు ఫ్రెండ్. ఫ్రెండ్ బాబా, ఐఎమ్ సారీ. నువ్వు నన్ను ఎన్నోసార్లు అడిగావు, కానీ నీకేం చెప్పకుండా నిన్ను చాలా హర్ట్ చేశాను. విల్ యూ గివ్ మీ అ ఛాన్స్ విత్ అ కప్ ఆఫ్ కాఫీ? ఒకే కప్పు కాఫీతో నీ కోపం పోయేలా చేస్తాను. డైలీ నువ్వు నాన్సెన్స్ ఏంటిది అనే వరకు నీకు కాఫీ చేసి ఇస్తూనే ఉంటాను. ఓకే? సామాన్య, ఎందుకలా ఇసిరి కొట్టావు? మరేంటి సూర్య, నేను పిచ్చిదాన్లా అక్కడ గిఫ్ట్ కోసం వెతుకుతుంటే ఇక్కడ సమంత నీతో రొమాన్సా? రొమాన్సా? రొమాన్స్ అంటే రొమాన్స్, జస్ట్ కాఫీ ఇవ్వబోయింది అంతే కదా. అంతవరకైతే పర్లేదు సూర్య. తను నీకు క్లోజ్ అవ్వాలని, నీతో రొమాన్స్ చేయాలని ట్రై చేస్తుంది. మైండ్ యువర్ లాంగ్వేజ్ సామాన్య. అది కాదు సూర్య, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తుంది తను. ఏంటి ప్లాను? ప్లాన్ చేయాలంటే ఇక్కడ దాకా రావాలా? ఇంట్లోనే చేయొచ్చు కదా. నీకు తన సంగతి తెలియదు సూర్య. నీకేం తెలుసు? ఇదిగో చూడు సామాన్య, నీ పద్ధతేం బాగోలేదు. ఇంత మంచిగా చేస్తుంటే నువ్విలా మాట్లాడడం కరెక్ట్ కాదు సామాన్య. యూ షట్ అప్. అసలు నువ్వెవరు అలా మాట్లాడడానికి? ఆ మాటకొస్తే నువ్వెవరు మాట్లాడడానికి? తను నా ఫ్రెండ్. మేము సూర్య ఫ్రెండ్స్. సో వాట్? సామాన్య, ఏంటి గోలా? నా సహనాన్ని పరీక్షించొద్దు. సూర్య, ఒక్క నిమిషం. సూర్య, కమ్ ఆన్, టేక్ దిస్ ప్యాక్. నో, నాకేం అవసరం లేదు. అయితే ఆ బాక్స్ లో ఏముంది? ఏముంటుంది? అందరి ముందు నన్ను ఫూల్ చేయడానికి ఇంకేదో ప్లాన్ చేసి ఉంటుంది. అది నీ బ్యాడ్ థింకింగ్ సామాన్య. అలా ఎందుకు అనుకోవాలి? పాజిటివ్గా ఆలోచించవచ్చు కదా. నాన్సెన్స్. చూసావుగా సూర్య, ఇవి గిఫ్ట్సా? వీటిని గ్రేట్ అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్స్ అంటారా? చెప్పు సూర్య. సామాన్య, ఈ గిఫ్ట్ అసలు ఎందుకు ఇచ్చానో ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఎందుకంత సీరియస్ అవుతావు? ఆ గిఫ్ట్ లో ఎంత మీనింగ్ ఉందో తెలుసా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు.
వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,